అందరికీ హాయ్ అండి. ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ చూశాను. చాలా బాగుందండి. కొంచెం ఫన్నీగా ఉంది, కొంచెం ఎమోషనల్గా ఉంది. శైలేంద్ర రిషిని రంగా అనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఫొటోస్ చూపించి రేపు కాలేజ్కి వచ్చిన తర్వాత ఎవరితో ఎలా మాట్లాడాలో రిషికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు శైలేంద్ర. అప్పుడు అందరి ఫొటోస్ చూపించి ఎవరికి ఏమవుతారు అని ఇంట్రడ్యూస్ చేస్తూ వసుధార ఫోటోకి మాత్రం ఫోటో కనిపించకుండా ఫోటో పైన క్రాస్ చేసి చూపిస్తాడు. అదేంటి అని అడిగితే తను సీన్లో లేదు, తను ఇందులోకి రాదు కాబట్టి నీకు అనవసరం అని చెప్పేస్తాడు. మరి వాళ్ళు ఎలా ఉంటారో డైరెక్ట్గా చూస్తాను కంపల్సరీ అని చెప్పేసరికి శైలేంద్ర వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డోర్ వెనకాల దాక్కుని చూడమని చెప్తాడు. శైలేంద్ర అందరినీ హాల్లోకి పిలిచి ఒక్కొక్కరితో సెంటిమెంటల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్లాన్ అంతా దేవయానికి తెలిసే ఉంటుంది కాబట్టి ఆవిడ కూడా శైలేంద్రతోనే యాక్ట్ చేసినట్టుగా ఉంటుంది. అక్కడ రిషి ఉన్నట్టుగా మహేంద్రకి అర్థమవుతుంది. ఎందుకో తెలియదు, నాకు రిషి వస్తాడు, నా కోడలు తిరిగి వస్తుంది అని నాకు మనసు చెప్తుంది అన్నయ్య అని మహేంద్ర చెప్తాడు. అప్పుడు దేవయాని ఏమో తదాసు దేవతలు ఉంటారేమో, రేపు నిజంగానే రిషి వస్తాడేమో అని కూడా అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్ వేసింది కాబట్టి రంగానే రిషిలాగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆవిడ కూడా వస్తారేమో అన్నట్టుగా పాజిటివ్గా మాట్లాడుతుంది. అండ్ వసు రిషిల మధ్య సీన్ ఆల్రెడీ నేను ఒక షార్ట్లో అయితే నేను పోస్ట్ చేశాను. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.